హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అప్పు గార్డెనింగ్ కుకింగ్. ముందుగా అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. హ్యాపీ న్యూ ఇయర్ 2025. అందరూ మంచిగా సెలబ్రేట్ చేసుకున్నారు అనుకుంటున్నాను. అండ్ ఇయర్ మంచిగా ఉండాలి, అంత బాగా హెల్తీగా ఉండాలి. అండ్ హెల్తీగా ఉండాలంటే మంచిగా ప్లాంట్స్ని గ్రో చేయండి, ఎన్విరాన్మెంట్ని కాపాడండి. ఎన్విరాన్మెంట్ బాగుంటే మనము బాగుంటాము. సో ప్లాంట్స్ని గ్రో చేయండి. స్టార్ట్ చేయని వాళ్ళు కూడా చిన్నగా స్టార్ట్ చేయండి. అదొక థెరపీ అండ్ అడిక్ట్ అయిపోతారు. అంత బాగుంటుంది గార్డెనింగ్ అనేది. ఈ వీడియోలో నేను న్యూ ఇయర్ బిఫోర్ అండ్ ఆఫ్టర్ ఎలా సెలబ్రేట్ చేసుకున్నాం అనేది చూపిస్తాను. చాలా చిన్న వీడియో, జస్ట్ ఇది కొన్ని మెమొరీస్ కోసం నేను వీడియో తీసుకున్నాను. ముందు రోజు అయితే న్యూ ఇయర్ ముందు రోజు చేపల పులుసు చేసుకున్నాం, ఫిష్ ఫ్రై చేసుకున్నాం, అండ్ నైట్ పిజ్జా, పాస్తా ఇలా మంచిగా ప్రిపేర్ చేసుకొని ఎంజాయ్ చేసినాం. ఫ్యామిలీతోనే స్పెండ్ చేసాం. అండ్ ఈ పాస్తా, పిజ్జా, ఫిష్ పులుసు, ఫిష్ ఫ్రై ఎలా చేయాలనేది ఛానల్లో ఆల్రెడీ అప్లోడ్ చేసాను, చూడండి, బాగుంటాయి. ఇన్స్టాలో పెద్ద వైరల్ అయింది 12 గ్రేప్స్ తినాలనేది. మేము కూడా ట్రై చేసాం టేబుల్ కింద 12 అప్పుడు. 12 అయితేనే అందరి ఇంట్లోనే రీచ్వెలే కేక్ కట్ చేయడం, ఫ్యామిలీతో కేక్ కట్ చేసుకొని అవి కొంతసేపు ఎంజాయ్ చేసి ఇంకా పనుకోవడం, అంతే. సో ఈసారి అయితే మంచిగానే సెలబ్రేట్ చేసుకున్నాము. మా అవ్వ వాళ్ళు, మా కజిన్స్ అంతా వచ్చారు. సో ఇప్పుడైతే మా మమ్మీ కట్ చేస్తుంది కేక్ అనేది. ఇలా కేక్ కట్ చేసాక మంచిగా కేక్ని ఎంజాయ్ చేసి కొంతసేపు ముచ్చట్లు పెట్టుకుని అందరు పండుకున్నాము. ఇది ఇంకా కామన్, ఇంకా న్యూ ఇయర్ నైట్ అనేది ఇంకా అలా అయిపోయింది. అండ్ ఇది న్యూ ఇయర్ రోజు మార్నింగ్ 6:30కి ముగ్గు వేయాలని జల్దీ లేసాము. అండ్ క్లైమేట్ అయితే చాలా బాగుంటుంది, మార్నింగ్స్ చాలా బాగుంటుంది. సో ఈ రంగోలీ అయితే నేనే వేసాను, అండ్ మా మమ్మీ అయితే బార్డర్స్ వేసింది. సో మీరు చెప్పండి, ఈ ముగ్గు అనేది ఎలా ఉంది? నాకైతే చుక్కల ముగ్గు రాదు. ఇట్లా చాక్ పీస్తో వేసి ఇలా రంగోలీస్ అయితే ఈజీగా వేసేస్తాను. పెయింటింగ్స్ కూడా అంతే, బట్ ఇలా డాట్స్ అయితే రావు నాకు. సో చాక్ పీస్తో ఎంత పెద్ద ముగ్గైనా వేస్తాను. ఇలా మార్నింగ్ ఇంకా రంగోలీతో స్టార్ట్ అయింది డే అనేది. సో అంతే గాయస్, ఇలా సెలబ్రేట్ చేసుకున్నాం సింపుల్గా మా ఇంట్లో న్యూ ఇయర్ అనేది. సో మీకు కానీ ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీకు కానీ నా ఛానల్లో కంటెంట్ నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. నా ఛానల్లో గార్డెనింగ్ రిలేటెడ్ అండ్ కుకింగ్ రిలేటెడ్ వీడియోస్ ఉంటాయి. సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో చెప్పండి, నేను తప్పకుండా రిప్లై ఇస్తాను. ఎదర్ కుకింగ్ వీడియోస్కైనా గార్డెనింగ్ రిలేటెడ్ వీడియోస్ అయినా. ఎలా ఉంది అనేది కామెంట్ అండ్ లైక్ చేస్తే నాకు మోటివేషన్ లాగా ఉంటుంది. సో తప్పకుండా చేస్తారనుకుంటున్నాను. నా నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.